మేనేజ్మెంట్ జరగలేదంటే నిజంగా మనం ఏం చెప్పాలో ఈ సమాజానికి సార్ మీరు అధికారంలో ఉన్నప్పుడు నమోదు చేశారు. ఇప్పుడు ఒకటి వల్ల మీరు పక్క రాష్ట్రాల మీద అభియోగాలు మోపేటటువంటి పరిస్థితి కూడా మీ చెప్తున్నా సార్. మీ అధికారంలో మీరే ఆధారాలు కలెక్ట్ చేయలేదు, మీ ఫెయిల్యూర్ అది, మీరు యాక్సెప్ట్ చేయండి ప్లీజ్. సార్ ఇప్పుడు నన్ను మాట్లాడండి సార్, నన్ను కనీసం ఒక నిమిషం సేపు నన్ను మాట్లాడిస్తే నేను కంటిన్యూ అవుతాను సార్. ఇప్పుడు సార్ ఇప్పుడు అమరావతిలో ఇప్పుడు రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులో ఆల్రెడీ కేసులో 2 లక్షల రూపాయల పూచికత్తుతో చంద్రబాబు నాయుడు గారు బయట ఉన్నారు. 2 లక్షల పూచికత్తుతో బయట ఉన్నారు అమరావతి మిస్మేనేజ్మెంట్ అలైన్మెంట్ రింగ్ రోడ్ అలైన్మెంట్లో. అదేవిధంగా ఇక్కడ జరిగినటువంటి ఇన్సైడ్ ట్రేడింగ్లో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ముందుకు తీసుకెళ్తే సుప్రీంకోర్టు జడ్జి, ఆ రోజు ఉన్నటువంటి సుప్రీంకోర్టు జడ్జి కుటుంబ సభ్యులు దాంట్లో బయటకు వస్తారు. న్యాయ వ్యవస్థ పైన ఒక దేశంలోనే సన్నగిల్తారని చెప్పిన ఉద్దేశంతో స్టేలు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఆపిన పరిస్థితి. ఇటువంటివి ఇంత ఘోరాలు జరుగుతూ ఉంటే ఇప్పుడు ఈ రోజు కూడా మేము ఎన్నో అభియోగాలు చేస్తున్నాం సార్. ఆ కన్స్ట్రక్షన్స్లో చేసే అభియోగాలు కానీ రోడ్లలో చేసే అభియోగాలు కానీ ఒకటి చెప్తున్నాను సార్. ఇప్పుడు మీరు తాత్కాలిక సచివాలయం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు కట్టారు. ఆ చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు అక్కడి నుంచి పరిపాలించారు తాత్కాలిక సచివాలయంలో. తాత్కాలిక సచివాలయం కట్టేటప్పుడు తాత్కాలిక సచివాలయం యొక్క స్క్వేర్ ఫీట్ కాస్ట్ 3,800 రూపాయలు అనేటువంటి విలువతో తాత్కాలిక సచివాలయం స్టార్ట్ చేసిన చంద్రబాబు నాయుడు దాన్ని 19,150 రూపాయలకు వచ్చి ఆపిన పరిస్థితి. ఈరోజు చూడండి 19,150 రూపాయలు కన్స్ట్రక్షన్ అక్కడ ఉన్నదా, ఎంత హై క్లాస్ పోయినా సరే 4,000, 5,000 కన్నా ఎక్కువ పోదు. ఇది ఈ విధంగా ఉంది ఇప్పుడు జరిగేటువంటి ఈ అవకతవకలు. కానీ ఇంకొకటి సార్, వాళ్ళకి సంబంధించినటువంటి అనుయులు, వాళ్ళ బినామీలు, వాళ్ళకు మాత్రమే మంచి ఎస్ఆర్ఎం కూడలలో మంచి ఈ యొక్క మంచి మెయిన్ రోడ్స్లో కానీ వాళ్ళకి ఫ్లాట్లు అలాట్ చేస్తున్నారు. కానీ సామాన్య రైతులకి, అక్కడ ఉన్నటువంటి రైతులకి లాటరీ సిస్టంలో అలాట్ చేసేటువంటి సైట్లు ఎక్కడ అలాట్ చేస్తున్నారు? ఇప్పుడు పేపర్కి పెన్నుకి మాత్రమే పరిమితం అయిపోయిందే కానీ కనీసం ఒక్క సైట్ అయినా సరే ఈ రైతులకి అలాట్ చేశారా? ఒకటే అడుగుతున్నాను సార్. చంద్రబాబు నాయుడు గారు 2015లో ఈ అక్విజిషన్ స్టార్ట్ చేసేటప్పుడు, 2014లో అక్విజిషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఈ ల్యాండ్ పూరి ఆయన ఇచ్చిన హామీ ఏంది? మెయిన్ హామీ ఏంది? 3 సంవత్సరాల లోపల నేను రిటర్నబుల్ ప్లాట్లు ఇస్తానన్నాడు. 3 సంవత్సరాల లోపల రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చాడా? ఇప్పుడు దాకా ఎంతమంది రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చారు? ఎంతమంది అన్యాయం అయిపోయారు, చచ్చిపోయారు? ఇప్పుడు రామారావు అనేటువంటి ఒక రైతు అది చచ్చిపోయా లేదా? ఇది సాక్షాత్తు నారాయణ మంత్రి అన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే సాక్షిగా రామారావు అనేటువంటి రైతు గుండె పైన చచ్చిపోయాడు, ఆవేదనతో మాట్లాడి మీరు చచ్చిపోయాడు. ఇటువంటివన్నీ జరుగుతుంటే వీటికన్నిటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అపోజ్ చేస్తుంది. ఇంకొకటి సార్, సోదరులు అన్న చెప్తున్నారు వెలుగోడు ప్రాజెక్ట్ అంట చంద్రబాబు నాయుడు గారు చేశారంట. చంద్రబాబు నాయుడు గారు వెలుగోడు ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు అదే సార్ అలా వినండి దాని వెలుగోడు ప్రాజెక్టులో చంద్రబాబు, నేను యాజ్ ఏ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, ఆయన బీటెక్ నేను ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. ఒక ప్రాజెక్ట్ ఏ విధంగా కన్స్ట్రక్షన్ అతను చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టింది ఓన్లీ 10 lakhs. చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసినప్పుడు వెలుగోడు ప్రాజెక్టు కోసం చంద్రబాబు నాయుడు ఖర్చు పెట్టింది అక్షరాల 10 లక్షల రూపాయలు మాత్రమే. ఇది కూడా ఆ రోజు అక్కడ ఫౌండేషన్ స్టోన్ వేయడానికి అయ్యేటువంటి ఖర్చులు మాత్రమే. ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకుపోయినటువంటి ఒక మహానుభావుడు ఉన్నంటే డాక్టర్ స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ గారు. ఆ తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇంతకాలం పరిపాలించి కూడా ఆయన చేసిన 4.6 కిలోమీటర్లు మాత్రమే టనెల్, 4.6 కిలోమీటర్లు మాత్రమే. 7 కిలోమీటర్లు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, ఇంచుమించుగా 12 కిలోమీటర్లు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో వెలుగోడు ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు చేశారంటాడు. ఒక మాట చెప్తున్నాడు సార్, నేనే స్టార్ట్ చేశా, నేనే ఎండ్ చేస్తాను అంటున్నాడు. ఎంత 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఫౌండేషన్ స్టోన్ వేసి నేనే స్టార్ట్ చేశాను అంటున్నాడు. రాజశేఖర్ గారు వచ్చి దాన్ని స్టార్ట్ చేశాడు యాక్చువల్గా అయితే. ఇంకొకటి ఇప్పుడు ఈ యొక్క పోలవరం ప్రాజెక్ట్ సార్, పోలవరం ప్రాజెక్టు ఇంత లేట్ కావడానికి మెయిన్ కారణం యాజ్ ఏ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్గా నేనైతే మాత్రం చంద్రబాబు నాయుడు గారికి కితాబు ఇవ్వగలను. చంద్రబాబు నాయుడు గారి వల్లే పోలవరం ప్రాజెక్టు నాశనం అయిపోయింది. ఎందుకంటే సార్ ఒకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, వినాలి, రాష్ట్ర ప్రజలందరూ కూడా వినాలి. ఒక డ్యాము కట్టేటప్పుడు సార్, డ్యాము కట్టాలంటే అప్పర్ కాపర్ డ్యాము, డౌన్ స్ట్రీమ్లో కాపర్ డ్యామ్స్ కడతారు. కాపర్ డ్యామ్స్ కట్టి అక్కడ ఏమంటే ఇప్పుడు వాల్స్ వేస్తారు, వాల్స్ వేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు. సార్ మీ ఫెయిల్యూర్ ను ఇట్లా కవర్ చేస్తే కాదండి. పోలవరం పైన వైఎస్ఆర్సీపీకి మాట్లాడే హక్కు కాదు. అసెంబ్లీ సాక్షిగా
10 డెడ్ లైన్స్ ఇచ్చారండి. సార్. 3 మంత్రులు మారారు. ఒక మంత్రికి అక్కడ ఏం జరుగుతుందో, దాని ప్రాజెక్ట్ కాస్ట్ ఎంతనో, దాని వివరాలు ఏంటో తెలియకుండా సార్, నన్ను మాట్లాడండి, నేను నా సబ్జెక్ట్ కాదండి, నన్ను నేను మిమ్మల్ని మాట్లాడండి. మాట్లాడను. నన్ను మాట్లాడండి. I don't allow you to ఎందుకంటే speak on that. ఎందుకంటే I don't చెప్పారు allow. కాబట్టి No. సార్ పోలవరంలో స్పిల్ వే కట్టకుండా మిగతా పనులన్నీ చేసి సింపుల్గా అయిపోతాను. పోలవరంలో స్పిల్ వే కట్టకుండా, స్పిల్ వే గేట్లు పెట్టకుండా చంద్రబాబు నాయుడు గారు ఎస్కేప్ కెనాల్ కట్టకుండా మిగతా అన్ని కూడా కన్స్ట్రక్షన్ చేస్తే అక్రాస్ ద రివర్ వచ్చేటువంటి ఫ్లో ఎక్కడ పోతుంది? 2.4 మీటర్లు అవన్నీ చూసుకోకుండానే 3 మంత్రులు మారిరా? 3 మంత్రులు అసెంబ్లీ సాక్షి చెప్తారా? చూసుకోండి చెప్తారా? జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సప్తగిరి ప్రసాద్ గారు ప్లీజ్, కట్టాడు. సప్తగిరి ప్రసాద్ గారు ఆన్ స్క్రీన్ ప్లీజ్. సప్తగిరి ప్రసాద్ గారు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్